మాట్లాడతాం చూడండి. భార్య అవ్వాలని కార్తిక్ మరదల్ని మోసం చేసి కార్తిక్ చేత తాళి కట్టించుకున్నారు. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా మంది మాట్లాడుకున్నాం. కొన్ని చూపిస్తాను మీకు సీన్లు. ఇక్కడ మన కోసం వచ్చిన లాయరే మనకి ఇన్ని క్వశ్చన్లు వేస్తా అంటారంటే అక్కడ కోర్టులో ఎలా ఉండబోతున్నాయి సీన్లు అనేది మీ ఇమాజినేషన్గా వదిలేస్తున్నాను. ఇంకా మనం మాట్లాడదాం. కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనకు ఒక 4-5 ఎపిసోడ్లు చూపించారు. చాలా రొట్ట ఎపిసోడ్లు, రొట్ట సీన్లు అయితే చూపించారు కదా మనకి. ఇంకా ఎపిసోడ్లు అయితే ఎలా ఉండబోతున్నాయి అనేసి మనకైతే శ్రీధర్ గారు చెప్పినట్టు వాళ్ళైతే మంచి లాయర్ని అయితే పెట్టుకుంటారు. మీరు కూడా ఒక మంచి లాయర్ని పెట్టుకోండి అనేసి అయితే చెప్పారు. చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ కార్తీక్ ఒక పాయింట్ని అయితే తీసుకున్నారు. వాళ్ళకి మంచి లాయర్ ఉన్నారు, మనకు లాయర్ లేరు. మనకు లాయర్ లేకపోతే మనం ఎలా దీపాన్ని బయటికి తీసుకురావాలి అనేది అయితే మనకి ఎపిసోడ్ అయితే మొదలైంది కదా. ఎపిసోడ్ మొదలైన తర్వాత అక్కడే మనకు మెయిన్ కీ పాయింట్స్ అంతా ఇక్కడ లాయరు మంచోడు అంటే సత్యరాజ్ గారు చెప్పారు. అలాగే రైతులకి అంటే ఏదన్నా ఒక బీదోడికి పేపర్లో పడి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎక్కడ జరిగిందని కనుక్కొని వాళ్ళు కేసు వాదిస్తూ ఉంటారు. అంటే డబ్బుల కోసం నేను చూడట్లేదు, కేసు కోసం మాత్రం నేను చూస్తాను అనేసి నెక్స్ట్ లెవెల్లో చెప్పారు. అసలు అక్కడ జోష్న వచ్చి లాయర్ గారితో కలిసింది, వాళ్ళ లాయర్తో కలిసింది కదా. కలిస్తే అక్కడ ఏం చెప్పింది, 3-4 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడుతుంది అనేసి లాయర్ గారు చెప్పారు. అసలు దీప జైల్లో నుంచి బయటే రాకూడదు అనేసి అయితే అక్కడ జోష్న అయితే చెప్పింది. సరే నేను చూసుకుంటాను, మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలో ఏం ప్రూఫ్స్ కావాలో నన్ను అడగని నేను చేస్తాను, ఇది ఒక పథకం ప్రకారమే పన్నింది కదా అనేసి జోష్న లాయర్ గారికి ఏం చెప్పిందో మనకు తెలియదు. లాయర్ గారికి కూడా నిజం చెప్పే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే తాతగారికి చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లాయర్ గారికి కూడా హోల్డ్లో పెట్టింటుంది, ఖచ్చితంగా హోల్డ్లో పెట్టింటుంది. అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే మన లాయర్ గారు అయితే కర్రకండిగా చెప్పారు, నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని గెలిచి వాదించేవాడిని, నేనే నిన్ను అడతానంటే మీ కోర్టులో ఎలా ఉంటుంది అనేసి ఇమాజినేషన్గా వదిలేస్తాను అని చెప్పారు కదా. అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఒక వారం పాటు కోర్టు సీన్లు అయితే దుమ్ము దులిపైపోతున్నాయి. అక్కడ దశరథ్ గారు కుర్చీలో వచ్చారు అనేసి చాలా ఫేక్ న్యూస్లు ఉంటాయి, ఏమి నమ్మద్దండి. దీప అయితే లాస్ట్కి ఇంక శిక్ష పడే టైంకి ఏదో ప్రూఫ్ వస్తుంది, ఆ ప్రూఫ్ ఏమనేసి నేను చెప్తాను, మీకు ముందని చెప్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అనేసి అక్కడ జోష్న వచ్చి లాయర్ని కొనేద్దాం అనుకునింది, కానీ లాయర్ వచ్చి కరాఖండిగా చెప్పారు. అప్పటికి లాయర్కి ఇంకా కొంచెము బ్రెయిన్ డెవలప్ అయింది, ఎందుకంటే జోష్న ఇంతలా పగబట్టిందా అనేసి. అలాగే దీప ఎక్కడున్నా దీప అనేసి నిరూపించింది. బాబా గొంతు పట్టుకొని అట్టే వేసేస్తాయని ఉంది, ఆ విధంగా ఉండాలి. దీప అంటే దీప అనిపించుకుంది నెక్స్ట్ లెవెల్ అంతే. కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇది జోష్న పైన అటాక్ చేసింది, జోష్నకి ఉపయోగపడుతుంది. అయినా కానీ పర్లేదు, అస్సలు ఒక పెట్టు పడింది తెలిసింది. అసలు పెట్లు కొట్టి దెబ్బలు కొట్టి దారిని పోయే కంపని తీసుకొచ్చి సొక్కాయికో గుండెకో తగిలించుకున్నట్టు ప్రతి ఒక్క గలాటను తీసుకొచ్చి చంపల పగలెట్టుకున్నాయి. ఎందుకు చూసినా ఇవన్నీ గమ్మునే మీ తాత దగ్గర పడి ఉండొచ్చు కదా, ఎందుకు చెప్పు దీప దగ్గర వచ్చి దెబ్బలు తినిపోతావు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.